కర్నూలు జిల్లా కుప్పంలో ఉర్దూ పాఠశాలలో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మైనార్టీ నాయకులు షాదీ మహల్ చైర్మన్ అన్సార్, మాజీ మండల్ కోఆప్షన్ మెంబర్ సర్దార్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కుప్పంలో ఇంటర్ వరకు ఉర్దూ కళాశాల లేకపోవడంతో మైనార్టీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మైనార్టీ సెక్రటరీ ముజీబ్ అహ్మద్, బూత్ కన్వీనర్ అజీం పాల్గొన్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క చలవతో కేవలం 7వ తరగతి ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ని గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ 10th వరకు చేసినాము. 10వ తరగతి చదివిన అమ్మాయిలు అబ్బాయిలు పై చదువులకు ఆస్కారం లేకుండా డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు, నిలిచిపోతున్నారు. దానివల్ల కుప్పం అదే స్కూల్ నందు నారా చంద్రబాబు నాయుడు గారి చదువుతో అనేక భవంతులు నిర్మించున్నది. ప్రతి సౌకర్యం ఉన్నందువల్ల అదే స్కూల్ నందు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ని ఈ రాబో విద్యా సంవత్సరానికి ప్రారంభించాలని గౌరవ ఎమ్మెల్సీ ద్వారా మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసినాము. దానిపైన అర్జీ ఇచ్చినాము. కలెక్టర్ గారు స్పందిస్తూ ఈఓతో మాట్లాడించి వెంటనే కుప్పం నందు ఆ వసతిని ఏర్పాటు చేసి పిల్లల్లో డ్రాప్అవుట్స్ కాకుండా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే మేము కుప్పం నందు ఒక బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని గడిచిన 2014 నుంచి 19 వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గుర్తు చేస్తూ చెప్పినాము. అప్పుడు ప్రభుత్వము 4 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తే స్థలాన్వేషణలో కొద్దిగా ఆలస్యమైనందువలన అది ఫండ్స్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ విషయాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము విన్నవించినాము. ఆ ఫీజిబిలిటీ కూడా వాయిల్పాడు, చిత్తూరు జిల్లా వాయిల్పాడులో ఒక్కటి మాత్రమే ఉంది జిల్లాకు రెసిడెన్షియల్ బాలికల ఉర్దూ బాలికల కళాశాల. కాబట్టి కుప్పం నుండి ఇస్తే కుప్పము, వీకోట, పలంనేరు, చిత్తూరు వరకు అడ్మిషన్స్ ఉంటాయని మేము చెప్పడం జరిగింది.